Yes, ma. Once again, good morning to all of you. వాయిస్ వినిపిస్తుంది కదా మా అందరికి? Okay, right, ma. So in the previous class, we have seen what is the syllabus for solid geometry. వాయిస్ వినిపిస్తుంది కదా అందరికి? ఓకే రైట్ మా. సో ఫస్ట్ మనం ఇక్కడ 3 డైమెన్షనల్ జామెట్రీ రివైజ్ చేసే కంటే ముందు ఒకసారి 2 డైమెన్షనల్ జామెట్రీని రివైజ్ చేసుకుందాము. ఓకే మా, ఎవరైనా చెప్పండి మా, 2 డైమెన్షనల్ జామెట్రీ అంటే ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసి ఉంటారు చెప్పండి. 2 డైమెన్షనల్ జామెట్రీ ఈజ్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ పార్ట్స్? కెన్ యూ టెల్ మీ ఎనీబడి? ఎస్ మా, ఎనీబడి? Yes, ma. Can anybody tell me 2 dimensional geometry is divided into how many parts? పోనీ 2 డైమెన్షనల్ జామెట్రీ అంటే ఏమేమి ఉంటాయమ్మా? పోనీ ఎస్ మా, ఎనీబడి ప్లీజ్ రెస్పాండ్. మా జస్ట్ ఏ మినిట్ మా. సో సమ్ ప్రాబ్లమ్ ఇస్ దే, జస్ట్ 1 minute. లైన్లోనే ఆన్లైన్లోనే ఉండండి, జస్ట్ 1 minute. Okay, right. Writing pad the problem ఉంది. ఓకే రైట్. సో 2 dimensional జామెట్రీ అన్నప్పుడు మనకి ఇక్కడ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ పార్ట్స్? మేడం మీ వాయిస్ వినిపించడం లేదు చెప్పండి. మేడం.
మ్యామ్ వాయిస్ వినిపించట్లేదు మ్యామ్. ఏమా స్క్రీన్ కనిపించట్లేదా? వాయిస్ వినిపించడం లేదు మేడం. ఇప్పుడు వినిపిస్తోందా వాయిస్? స్పీకర్ అన్మ్యూట్ లో పెట్టినది మేడం. ఒక్క గట్టిగా పడినా పడుతుంది. అవునా రాజు? ఒక్క నిమిషం అటు ఉండండి. చూడప్పా మేడం. ఓ సారీ మా. ఓకే రైట్. ఓకే మా, ఇప్పుడు వినిపిస్తోందా వాయిస్? ఎస్ మ్యామ్. ఓకే వినిపిస్తుంది మేడం. ఓకే మా, రైట్ మా. ఓకే, థ్యాంక్ యూ మా. సారీ ఫర్ ద డిలే మా, ఇక్కడ కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే రైట్ మా. సో నౌ టెల్ మీ, 2-dimensional జామెట్రీ అంటే ఫస్ట్ మనం ఒకసారి 2-dimensional జామెట్రీ ఏంటో రివైజ్ చేసుకుందాం. సో దట్ మనం నెక్స్ట్ 3-dimensional జామెట్రీ ఏం చేంజెస్ ఉన్నాయనేది మనకు ఐడియా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2-dimensional జామెట్రీ. సో ఓకేమా, 2-dimensional జామెట్రీ అన్నప్పుడు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఉంటుంది. ఈ యాక్సిస్ని ఏమంటాం చెప్పండి? వై యాక్సిస్ అంటాం, అవునా? దీన్ని ఏమంటాం చెప్పండి? Yes, madam. ఈ యాక్సిస్ని ఏమంటాం చెప్పండి? వై యాక్సిస్. Okay. Yes, ma. Y axis, ma. So this is called as the y dash, kada? And this is called as the ఎక్స్ డాష్. x dash, ma. What about this point, ma? ఈ పాయింట్ ఏమంటాం గుర్తుందా? ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ని మనం ఏమంటాం? ఓ అంటాం కదా. ఓ అంటే మీనింగ్ ఏంటి? మూల బిందు. ఆరిజిన్. ఆరిజన్, మా. ఓకే, ఓ ఈజ్ ఆరిజన్. మూల బిందువు మేడం. మూల బిందువు అంటాం. ఓకే, సో రైట్ మా. సో దిస్ ఈస్ అబౌట్ ది 2-dimensional జామెట్రీ. కెన్ ఎనీబడి టెల్ మీ, సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్? వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్? ఎవరైనా చెప్తారా? ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ గుర్తుందా? మీరు చిన్నప్పుడు చదివినదే కదా. ద ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఈ ఎక్స్ యాక్సిస్ మీద మీరు ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నారనుకోండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 అనుకోండి, ఇక్కడ 2 అనుకోండి. అంటే మనం ఇలా డివైడ్ చేసాం, యాక్చువల్గా కింద డివైడ్ చేయాలి. సో ఈ పాయింట్ని మీరు ఏ విధంగా ఇండికేట్ చేస్తారో 2,0 అంటాం. ఎందుకంటే నెక్స్ట్ ఈ పాయింట్ని ఏమంటాం? 3,0 అంటాం కదా. సో అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ యాక్సిస్ మీద మీరు ఏ పాయింట్ అయినా తీసుకోండి, ఏ పాయింట్ తీసుకున్నా సరే y కోఆర్డినేట్ అనేది మనకు 0 అయిపోతుంది. సో దట్స్ వై ద ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఆల్వేస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఇన్ ద సేమ్ మేనర్, ఇఫ్ యూ టేక్ ఆన్ y యాక్సిస్, సో y యాక్సిస్ మీద ఒక ఎంపీసీ వాళ్ళు కూడా ఉంటే జాయిన్ అవ్వమని చెప్పండి అమ్మా. సార్ వేరే ప్రాబ్లం ఉంది, ఎవరైనా ఎంపీసీ స్టూడెంట్స్ ఉన్నా కూడా జాయిన్ అవ్వమని చెప్పండి. ఓకే రైట్ మా. సో నౌ అబౌట్ ద వై యాక్సిస్. సో వై యాక్సిస్లో ఏమవుతుందమ్మా ఇక్కడ అంటే, ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్కి కోఆర్డినేట్స్ మీరు ఎవరైనా చెప్పగలరా? వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్? ఇక్కడ 1, 2, 3 అని మనం ఇక్కడ రాసామా. వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ దిస్ పాయింట్ మా? ఈ పాయింట్కి కోఆర్డినేట్స్ అంటే ఎలా రాస్తాము గుర్తుందా? 0,3 అని రాస్తాం. ఇక్కడ ఈ పాయింట్కి మనం కోఆర్డినేట్స్ రాయాలి అంటే ఎలా రాస్తాము? ఓకే, సో ఈ పాయింట్కి రాయాలి అన్నప్పుడు 0,2 అని రాస్తాం. ఓకేనా? అంటే మీనింగ్ ఏంటి? ఆన్ వై యాక్సిస్ మీద మీరు ఏ పాయింట్ అయినా తీసుకోండి మా. వై యాక్సిస్ మీద ఇఫ్ యూ టేక్ ఎనీ పాయింట్, ఇక్కడ ఏ పాయింట్ తీసుకున్నా ఎక్స్ కోఆర్డినేట్ మనకి ఏమవుతుంది? ఇక్కడ 0 అవుతుంది. ఆమ్ ఐ ఆడిబుల్ మా? వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? ఎస్ మ్యామ్. వినిపిస్తోంది. ఇది కనిపిస్తుంది కదా మా, స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికి? ఓకే రైట్ కనిపిస్తుంది మ్యామ్. మా. ఇది బేసిక్స్ మా, బేసిక్స్. ఎస్ మా, ఓకే థ్యాంక్ యూ. బేసిక్స్ మా ఇవి, కాబట్టి మీరు పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం మీన్ వైల్ అడగండి. ఓకే, సో ఇది 2-dimensional జామెట్రీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ 2-dimensional జామెట్రీ మీకు ఐడియా ఉంటేనే 3-dimensional జామెట్రీలో ఏం చేంజెస్ ఉన్నాయనేది తెలుస్తుంది అనమాట. రైట్ మా. సో ఎక్స్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, ఎక్స్ యాక్సిస్ మీద మీరు ఏ పాయింట్ తీసుకున్నా కూడా y కోఆర్డినేట్ అనేది మనకి 0గానే ఉంటుంది. ఇన్ ద సిమిలర్ మేనర్, ఇఫ్ యూ టేక్ ఎనీ పాయింట్ ఆన్ ది వై యాక్సిస్ మీద ఏ పాయింట్ అని తీసుకోండి. సో ఈ వై యాక్సిస్ అంటే ఇట్ ఈస్ ఎక్స్టెండబుల్ అప్ టు ఇన్ఫినిటీ అనమాట. అంటే ఎంతవరకు ఇలా మనం యారో పెట్టాము అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్టెండ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చెప్పండి నాకు, వై యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏంటి చెప్పండి ఎవరైనా?
What is the X equation? equal to Yes, that's all. Very good. X equal to 0, ma'am. X is equal to X 0. is equal to 0. Yes, ma, very good. X is equal to 0. So don't forget, x-axis equation is y is equal to 0. And in the similar manner, the equation of y-axis is x is equal to 0. Now, what about x dash, y dash? X, y, okay. X dash, y dash అంటే దేన్ని ఇండికేట్ చేస్తున్నాయో చెప్పండి. X dash and y dash are indicating what? సో నెగిటివ్ సైడ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, 2, 3 అని తీసుకున్నప్పుడు ఇటువైపు మేము తీసుకుంటాము -1. -1. Yes, ma, -2, -3. In the similar manner, y dash అన్నప్పుడు కూడా మనకి ఇక్కడ -1, -2, -3 ఇలా మనకి నెగిటివ్ సైడ్ తీసుకుంటాం. ఎనీ హౌ ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు ఈ ఎక్స్ డాష్ ఇదంతా కలిపే ఎక్స్ యాక్సిస్ అవుతుంది మా. వై అన్నప్పుడు అంటే కంప్లీట్గా ఇదంతా వై అండ్ వై డాష్ కంప్లీట్గా మీరు తీసుకుంటాం కదా. సో ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్ అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి నాకు, ఈ 2 డైమెన్షనల్ జామెట్రీని మనం ఎన్ని పార్ట్స్ మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ టోటల్ ఈ ఫిగర్లో మీకు ఎన్ని భాగాలు కనిపిస్తున్నాయి? ఐడెంటిఫై చేయండి ఒకసారి, ఎన్ని భాగాలు ఉన్నాయి ఇక్కడ? 4 parts. 4 parts. Yes, very good, ma. So, 4, ma'am. yes, ma. So here you have to remember that 2-dimensional geometry. Geometry అంటే యాక్చువల్గా మీనింగ్ ఏమంటే జియో అని ఉంది కదా, జియో అంటే జేఐఓ మీరు వాడే జియో కాదు. ఈ జియో అంటే అర్త్ అని మీనింగ్ అనమాట. మెట్రీ అంటే ఇక్కడ మెజర్మెంట్ అనమాట. అంటే మనము జనరల్గా జామెట్రీని మెజర్మెంట్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి జామెట్రీ, జియో అంటే అర్త్ అని, మెట్రీ అంటే మెజర్మెంట్ అని అర్థం. ఓకేనా? సో ఎనీ హౌ హియర్ 2-dimensional geometry, it is divided into how many parts, ma? 4 parts. Yes. So do you know each part is known as quadrant. ఒక్కొక్క పార్ట్ని మనం ఏమంటాము అంటే క్వాడ్రెంట్ అని అంటాం. అంటే పాదము అంటాం. తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే పాదము, 4 పాదాలు అంటాము. సో పాదము అంటే ఇంగ్లీష్లో మనము క్వాడ్రెంట్ అని అంటాం. సో ఇప్పుడు ఈ 4 క్వాడ్రెంట్స్ ఉన్నాయి కదా, ఈ 4 క్వాడ్రెంట్స్లో మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమేమి ఈ 4 పార్ట్స్ క్వాడ్రెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ క్వాడ్రెంట్ అన్నప్పుడు ఫస్ట్ క్వాడ్రెంట్ అంటే ఎక్స్ వై కదా. ఎక్స్ వై అంటే పాజిటివ్ ఎక్స్ పాజిటివ్ వై సైడ్ అనమాట. ఇప్పుడు ఈ పాజిటివ్ ఈ ఎక్స్ వైలో మీరు ఏ పాయింట్ అయినా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ పాయింట్ తీసుకున్నాను అనుకోండి, ఎలా మెజర్ చేస్తాం? ఇక్కడేమో ఎక్స్ యాక్సిస్ దగ్గర 3 ఉంది, వై యాక్సిస్కి ఇక్కడ మేబీ 4 అనుకోండి, ఇక్కడ 4 అనుకోండి. ఓకేనా? అంటే ఇక్కడ మనకి ఏ పాయింట్ అయినా తీసుకోండి. ఇఫ్ యూ టేక్ ఎనీ పాయింట్, ఏ పాయింట్ తీసుకున్నా మనకి పాజిటివే ఉంటుంది అనమాట. సో అంటే ఎక్స్ కోఆర్డినేట్ ప్లస్ఏ ఉంటుంది, వై కోఆర్డినేట్ కూడా ప్లస్ఏ ఉంటుంది ఇన్ ద ఫస్ట్ క్వాడ్రెంట్ అనమాట. సో కాబట్టి ఎక్స్ వై అన్నప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఈ క్వాడ్రెంట్లో బోత్ కోఆర్డినేట్స్ అంటే ఎక్స్ కోఆర్డినేట్ యాజ్ వెల్ యాజ్ ద వై కోఆర్డినేట్ బోత్ ఆర్ ప్లస్ ప్లస్. ఏం అర్థమైందా? ఇన్ ద సిమిలర్ మేనర్ సెకండ్ క్వాడ్రెంట్ చూద్దాం. ఓకేమా? సెకండ్ క్వాడ్రెంట్ చూడండి ఒకసారి. సెకండ్ క్వాడ్రెంట్ అంటే ఏంటమ్మా? ఇక్కడ ఎక్స్ డాష్ వై, ఎక్స్ డాష్ వై. సో ఎక్స్ డాష్ వై క్వాడ్రెంట్ మనం తీసుకున్నట్లయితే ఈ క్వాడ్రెంట్లో ఉండేటువంటి పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పాయింట్ తీసుకున్నాను అనుకోండి. ఈ పాయింట్ అన్నప్పుడు మనం పాయింట్ని ఎలా మెజర్ చేస్తామో మీ అందరికీ తెలుసు కదా. పాయింట్ అన్నప్పుడు ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ మనం రాయాలి. ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ నుంచి ఏముంది? ఇక్కడ -3 కమా. నెక్స్ట్ ఏం చూడాలి? వై యాక్సిస్ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో చెక్ చేసుకోవాలి. 2 కాబట్టి -3, 2. అలానే ఇంకొక పాయింట్ ఏదైనా రాయాలి అనుకోండి, ఇక్కడ -2, ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంటే 4, 5 ఉంటే 5. సో ఎనీ హౌ ఇఫ్ యూ టేక్ ఎనీ పాయింట్ ఆన్ ద సెకండ్ క్వాడ్రెంట్లో ఏ పాయింట్ తీసుకున్నా సరే మీరు అబ్జర్వ్ చేయండి. ఇఫ్ యూ టేక్ ఎనీ పాయింట్ ఆన్ ది సెకండ్ క్వాడ్రెంట్, మీకు సెకండ్ క్వాడ్రెంట్లో ఎలా కనిపిస్తున్నాయేమో పాయింట్స్ చెప్పండి ఒకసారి నాకు. ఫస్ట్ వన్ ఎలా ఉంది చెప్పండి? మైనస్లో ఉంది మేడం. ఎస్ మా, ఫస్ట్ది మైనస్లో ఉంది. సెకండ్ వన్ ఎలా ఉంది చెప్పండి? ప్లస్లో ఉంది. ఓకేనా? సో సెకండ్ క్వాడ్రెంట్ మీన్స్, సెకండ్ క్వాడ్రెంట్ అన్నప్పుడు మనకి ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, గుడ్ మా. నౌ కమింగ్ టు ద థర్డ్ క్వాడ్రెంట్. థర్డ్ క్వాడ్రెంట్ అంటే ఏంటి? ఇక్కడ ఎక్స్ డాష్ వై డాష్ అంటే ఫస్ట్ మనం ఎక్స్ రాస్తాం, తర్వాత వై రాస్తాం. సో నౌ వాట్ అబౌట్ ది థర్డ్ క్వాడ్రెంట్ మా? థర్డ్ క్వాడ్రెంట్లో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు ఇండికేట్ దిస్ పాయింట్, ఈ పాయింట్ ఇండికేట్ చేయాలంటే మనం ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది? ఇక్కడ -3, వై యాక్సిస్ నుంచి -2,
అలానే మీరు ఏ పాయింట్ అన్న మీరు ఇండికేట్ చేయండి, యూ విల్ గెట్ బోత్ మైనసెస్ అనమాట. ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ ఇవి రెండు కూడా ఎలా ఉంటాయమ్మా ఇక్కడ అంటే బోత్ ఆర్ నెగిటివ్. సో ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్ ఇఫ్ యూ అబ్జర్వ్ you are going to get minus minus. First x coordinate is negative as well as the y coordinate is also negative. So that is about the third quadrant. Okay. Now tell me what is the fourth quadrant? Anybody? Y dash Y dash X. First of all, ma, X, Y dash. yes ma. X Y dash. X ధనాత్మకం y రుణాత్మకం ఎస్ మా ఎక్స్ ధనాత్మకం వై రుణాత్మకం అంటాం ఇక్కడ. సో ఎక్స్ ధనాత్మకం వై రుణాత్మకం అన్నప్పుడు ఎలా ఇండికేట్ చేస్తాం ఇక్కడ ప్లస్ minus, plus minus. So this is about the two-dimensional geometry. So two-dimensional geometry is divided into 4 parts, right? So each part is known as the quadrant, and quadrants can be written like this. And moreover, the equation of x-axis is y is equal to 0, and the equation of y-axis is x is equal to 0. Okay ma, one more important point. For example, ఓకే మా, సో స్ట్రైట్గా రావట్లేదు ఇక్కడ. ఇది డిజిటల్ పెన్ కదా, స్ట్రైట్గా రావడం కనిపిస్తుంది కదా మీకు. ఓకే మా, వన్ ఇంపార్టెంట్ పాయింట్ మా, ఇక్కడ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 అని రాశాను అనుకోండి. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే అది స్పియరా, కోనా, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 అనేది లేకపోతే పాయింటా? ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 ఇండికేట్స్ వాట్? ఒక్కసారి నో నో, బిందువు అంటే గుర్తుపెట్టుకోండి, ఎక్స్ వై కోఆర్డినేట్స్ రెండు ఉంటే బిందువు అవుతుంది, రెండు ఉండాలి. అర్థమైందా? ఇక్కడ చిన్న చిన్న పాయింట్స్ ఏనమ్మా, మనం కన్ఫ్యూజన్ లేకుండా అర్థం చేసుకోవాలి. బిందువు అంటే అర్థం ఏంటి? పాయింట్ అంటే ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ పొజిషన్ అనమాట. బిందువు అంటే పొజిషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియా మ్యాప్ ఉందనుకోండి, ఇండియా మ్యాప్లో మనకి ఇక్కడ ఢిల్లీ ఉంది, లేకపోతే హైదరాబాద్ ఉంది, ఇలా అంటే పొజిషన్ అనమాట. ఇట్ ఇండికేట్స్ అ పొజిషన్. కాబట్టి ఇక్కడ కంపల్సరీగా మనకి ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ రెండు ఉండాలి. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 అంటున్నాను అనమాట. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 అంటే అర్థం ఏంటి అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఆరిజిన్కి ఇక్కడ ఈ వై యాక్సిస్కి ప్యారలల్గా ఇలా మనం లైన్ డ్రా చేసామనుకోండి. సో ఈ లైన్ని మనం ఏమంటామంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 అని అంటాం. ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఇన్ బోత్ వేస్ అనమాట. దీని మీనింగ్ ఏంటి అంటే, దీని మీనింగ్ అర్థం కావాలంటే మీకు చెప్తాను చూడండి. ఈ పాయింట్ చెప్తారమ్మా ఎవరైనా? ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని మనం ఎలా రాస్తాం? 2,1 అంతే కదా. ఎక్స్ యాక్సిస్ 2 ఉంది, వై యాక్సిస్ 1 ఉంది, కాబట్టి 2,1 అని రాస్తాం. వాట్ అబౌట్ దిస్ పాయింట్ మా? ఈ పాయింట్ని ఎలా రాస్తాం చెప్పండి? 2,2. వెరీ గుడ్. వాట్ అబౌట్ దిస్ పాయింట్ మా? ఈ పాయింట్ని ఎలా ఇండికేట్ చేస్తాం చెప్పండి? 2,3. 2,3 రైట్ మా. సో ఇలా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ తీసుకోండి. ఓకే, ఇంకా పైన ఇక్కడ కూడా ఎక్స్టెండ్ చేసాం కదా, సో ఇక్కడ కూడా చెక్ చేద్దాం. ఒక 2 పాయింట్స్, ఒక 1 పాయింట్ చెక్ చేద్దాం రండి. ఈ పాయింట్కి ఎలా రాస్తాం చెప్పండి మా? ఇక్కడ ఈ పాయింట్ ఎలా ఇండికేట్ చేస్తాం చెప్పండి? 2,-1 ఆర్ 2, ఇదైతే 2,-1, ఇక్కడైతే 2,-2. సో మీకు టోటల్గా నేను చెప్పదలుచుకున్నది ఒకటే అమ్మా, ఈ లైన్ మీద ఏ పాయింట్ తీసుకోండి, ప్రతి పాయింట్ ఎక్స్ ఎలా ఉంది? 2 అనే ఉందన్నమాట. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందా అంటే ఇట్ రిప్రజెంట్స్ ఏ లైన్. అర్థమైందా? ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 అనేటువంటిది పాయింట్ కాదనమాట. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 అనేది నేను ఇప్పుడు చెప్తున్నదంతా 2 డైమెన్షనల్ జామెట్రీలోనే చెప్తున్నా. అంటే ఆల్రెడీ మీకు తెలిసినటువంటి జామెట్రీ, మీరు ఆల్రెడీ అప్లై చేసి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసిన జామెట్రీ. సో ఇది మీకు ఐడియా ఉంటే 3 డైమెన్షనల్ జామెట్రీ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 అనేటువంటిది దేన్ని ఇండికేట్ చేస్తుంది ఇక్కడ అంటే, ఓకే, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 అనేది ఒక లైన్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇన్ ద సిమిలర్ మేనర్ y is equal to 4 ఉందనుకోండి. y is equal to 4 అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందో చెప్తారా ఎవరైనా? y is equal to 4 ఇండికేట్స్ వాట్? లైన్. ఎస్ మా, y is equal to 4 ఆల్సో ఇండికేట్స్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. ఎలా ఉంటుంది ఆ లైన్? ఇక్కడ ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అంటున్నాం కదా, ఇది ఎక్స్ డాష్ వై డాష్ ఇవి ఎలాగూ ఉంటాయిలేండి. సో y is equal to 4 అంటే అర్థం ఏంటమ్మా? వై యాక్సిస్ మీద
1 2 3 4 ఇలా ఇండికేట్ చేసినప్పుడు ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా అనమాట, ప్యారలల్గా 4 యూనిట్స్ డిస్టెన్స్లో ఉండేటువంటి లైన్ని మనం y ఈజ్ ఈక్వల్ టు 4 అని అంటాం. ఓకేనా, y ఈజ్ ఈక్వల్ టు 4 లైన్ అంటే ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్ at a distance of 4 units from the origin. So anyhow, now regarding the two-dimensional geometry, so main points ఏంటి అంటే two-dimensional geometry అంటే మనకి 2 యాక్సిస్ ఉంటాయేమో, x యాక్సిస్ y యాక్సిస్, దీనికి నెగిటివ్ పార్ట్స్ కూడా ఉంటాయి, సైడ్స్ కూడా ఉంటాయి, x డాష్ y డాష్. ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు ఈక్వేషన్ ఏంటి అంటే y ఈజ్ ఈక్వల్ టు 0, అదే y యాక్సిస్ అన్నప్పుడు ఈక్వేషన్ ఏంటమ్మా అంటే x ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ వచ్చేసి ఈ 2-డైమెన్షనల్ జామెట్రీని మనము 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. ఒక్కొక్క పార్ట్ని మనం క్వాడ్రెంట్ అంటాం. ఫస్ట్ క్వాడ్రెంట్ అంటే ప్లస్ ప్లస్ ఉంటుంది, అంటే ఎక్స్ ప్లస్ఏ వైని కూడా ప్లస్ఏ. నెక్స్ట్ క్వాడ్రెంట్ సెకండ్ క్వాడ్రెంట్లో మైనస్ ప్లస్, అంటే ఎక్స్ అనేది నెగిటివ్ ఉంటుంది, వై అనేది పాజిటివ్ ఉంటుంది. థర్డ్ క్వాడ్రెంట్లో 2 మైనస్లే ఉంటాయి, ఎక్స్ నెగిటివ్ వై కూడా నెగిటివే ఉంటుంది, అంటే ఎక్స్ డాష్ వై డాష్ అంటాం. అదే ఫోర్త్ క్వాడ్రెంట్లో ఎక్స్ పాజిటివ్ ఉంటుంది, వై అనేది నెగిటివ్ ఉంటుంది. ఒక్కొక్క పార్ట్ని మనం క్వాడ్రెంట్ అని అంటాం. ఇన్ ద సిమిలర్ మేనర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 4 ఇలాంటివి దేన్ని ఇండికేట్ చేస్తాయి అంటే ఈక్వేషన్ ఆఫ్ ది లైన్స్ని ఇండికేట్ చేస్తాయి 2-డైమెన్షనల్ జామెట్రీలో. నౌ ఓకే రైట్ మా. సో నౌ కమింగ్ టు ది 3-డైమెన్షనల్ జామెట్రీ. సో 3-డైమెన్షనల్ జామెట్రీ విషయానికి వద్దాం. సో 3-డైమెన్షనల్ జామెట్రీ ఇప్పుడు మనం చదవబోయేటువంటి జామెట్రీ 3D. సో 3D అంటే పేరులోనే ఉంది మా, ఇంతకుముందు ఎక్స్ వై 2 యాక్సిసే ఉన్నాయి కాబట్టి 2-డైమెన్షనల్ అన్నాం. సో 3-డైమెన్షనల్ అంటే మనకి సపరేట్గా ఇంకొక యాక్సిస్ కావాలి. ఏంటి ఆ యాక్సిస్? మనకు ఆ యాక్సిస్ జెడ్ యాక్సిస్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ నేను చూడండి, ఇక్కడ ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇది వై యాక్సిస్ అనుకుందాం. ఓకే, సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మనకు ఆల్రెడీ తెలిసినవే, ఇందాక మనం చదివాము. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ప్రాపర్టీస్ కూడా చదివాము. అలానే ఎక్స్ డాష్ వై డాష్ ఎలాగూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక యాక్సిస్ అనేది మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుందన్నమాట. ఆ యాక్సిస్ ఎలా ఉంటుంది అంటే మనకు పర్పెండిక్యులర్ టు బోత్ ది యాక్సిస్ అనమాట. అంటే ఎక్స్కి వైకి రెండిటికి కూడా పర్పెండిక్యులర్గా ఉండేటువంటి యాక్సిసే జెడ్ యాక్సిస్. దీన్ని ఎలా డ్రా చేయాలంటే ఇప్పుడు మీరు స్క్రీన్ చూస్తున్నారు కదా, మీ మొబైల్ స్క్రీన్ చూస్తున్నారు కదా, ఈ మొబైల్ స్క్రీన్ మీద అజ్యూమ్ చేసుకోండి ఈ పాయింట్ ఉంది కదా, ఈ ఆరిజిన్ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుందా ఆరిజిన్ కనిపిస్తుందా? ఈ ఆరిజిన్ పైన మనం ఇలా అనమాట, అంటే బయటకి ఒక పెన్ కానీ ఒక లైన్ మనం ఇండికేట్ చేసామనుకోండి, అది జెడ్ యాక్సిస్. కానీ మనం అలా బయటకి డ్రా చేయలేం కదా, మనం చూస్తున్నదంతా మొబైల్స్ కానీ ల్యాప్టాప్ కానీ మనం ఇండికేట్ చేసేటివి 2-డైమెన్షన్లోనే ఇండికేట్ చేస్తాయి. కాబట్టి యాక్చువల్గా ఇది ఎలా ఉంటుందమ్మా, ఈ యాక్సిస్ అనేది ఎక్స్కి వైకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అయితే ఈ పర్పెండిక్యులర్ని మనము ఇలా మనము ఇండికేట్ చేయలేమన్నమాట. కాబట్టి మనము ఎలా డ్రా చేస్తామంటే ఈ విధంగా డ్రా చేస్తాం. ఓకేనా, సో ఇదేంటి అంటే ఈ యాక్సిస్ ఏదైతే కనిపిస్తుందో ఈ యాక్సిస్ మనకు జెడ్ యాక్సిస్ అనమాట. ఓకేనా, సో యాక్చువల్గా ఈ యాక్సిస్ ఇలా ఉండదన్నమాట, ఈ ఎక్స్కి వైకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్స్కి వైకి ఎంత 90 డిగ్రీస్ యాంగిల్ ఉంది కదా, అలానే ఈ ఎక్స్కి 90 డిగ్రీస్ యాంగిల్లో బయటకు అనమాట జెడ్ యాక్సిస్ ఉంటుంది. అంటే ఈ ఎక్స్ వై జెడ్ ఎలా ఉంటాయి అంటే ప్రాపర్టీ ఏంటి అంటే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే అర్థం ఏంటమ్మా అంటే ఒకదానికొకటి పర్పెండిక్యులర్. అంటే ఎక్స్ వై తీసుకున్నారనుకోండి, ఈ రెండిటి కూడా పర్పెండిక్యులర్. అంటే ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. అలానే ఎక్స్ జెడ్ తీసుకున్నారనుకోండి, ఎక్స్ యాక్సిస్ వై జెడ్ యాక్సిస్, అవి రెండు కూడా పర్పెండిక్యులర్. అంటే అవి కూడా 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్. అలానే వై జెడ్ తీసుకున్నా కూడా మనకి ఇవి రెండు పర్పెండిక్యులర్. అంటే ఇవి రెండు కూడా మనకి 90 డిగ్రీస్ యాంగిల్లోనే ఉంటాయి. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ మీరు క్లియర్గా అర్థం కావాలంటే మీరు ఒక్కసారి మీ రూఫ్ని అబ్జర్వ్ చేయండి, కార్నర్ని అబ్జర్వ్ చేయండి. కార్నర్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఎక్స్ యాక్సిస్ అంటే 3-డైమెన్షనల్లో మనం చూస్తున్నాం కాబట్టి వ్యూ మీకు క్లియర్గా కనిపిస్తాయి అనమాట. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ అబ్జర్వ్ చేయండి ఒకసారి, చేసి చెప్పండి ఎవరికైనా అనిపించిందా అనిపించలేదా. లేదు అంటే నెక్స్ట్ క్లాస్లో నేను ఫోటోలు తీసుకొని వచ్చి నేను మీకు చూపిస్తాను. ఒకసారి మీరు మీ రూఫ్ని, కార్నర్ ఉంటుంది కదమ్మా మీ టాప్, మీరు కూర్చున్నటువంటి రూమ్కి మూలలు ఉంటాయి కదా, ఆ మూలలను ఒక్కసారి గమనించండి. 3 లైన్లు కనిపిస్తాయి చూడండి,
కనిపిస్తున్నాయా, కనిపించట్లేదా? చూడండి, ఒక్కసారి గమనించండి, ఎందుకంటే మీకు ఎలా ఉంటుందనేది ఒక్క క్లారిటీ వస్తే. ఒక్కసారి మీరు మీరు వాట్సాప్లో నేను షేర్ చేశాను చూడండి, ఒక ఫోటో షేర్ చేశాను చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. వచ్చిందా? ఫోటో వచ్చిందా? నేను పంపించాను వాట్సాప్లో షేర్ చేశాను చూడండి. కనిపిస్తుందమ్మా అందరికీ కూడా? ఒక్కసారి మీ వాట్సాప్ చూడండి, మీకు అక్కడ కార్నర్ గమనించండి మా. సో ఇటువైపు ఉన్నవి రెండు కూడా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనుకుంటే, మీకు ఇప్పుడు నేను ఫోటో ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉందమ్మా, అందుకని ఇంత లేట్ అవుతుంది. రైట్ మా. సో ఒక్కసారి ఇది గమనించండి మా. ఇక్కడ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా ఏమా? నేను చూపిస్తున్న స్క్రీన్ కనిపిస్తుందా? మీకు నేను వాట్సాప్ ఓపెన్ చేశాను మా, మీకు కూడా పంపించాను, కనిపిస్తుందా అంటున్నా? కనిపిస్తుంది కదా? ఓకే మా. ఎందుకంటే మీకు 3D అర్థం కావాలంటే ఇక్కడ చూడండి మా, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, పైన కనిపించేది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఈ కార్నర్స్ ఉన్నాయి చూడండి, అదనమాట ఎక్స్ యాక్సిస్ అనుకోండి. ఇక్కడ వై యాక్సిస్, కింద ఇంకొక లైన్ని అజ్యూమ్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక లైన్ కింద కనిపిస్తుంది చూడండి, మీకు ఫోటోలో క్లియర్గా వచ్చిందో లేదో, క్రాక్ వచ్చినట్టుంది ఇక్కడ. సో ఇది మనకి జెడ్ యాక్సిస్ అనమాట, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయమ్మా అంటే 90 degrees యాంగిల్లోనే ఉన్నాయన్నమాట. సో ఆల్ ఆర్ అట్ 90 degrees యాంగిల్. సో మనం ఇక్కడ 3D ఇది డ్రా చేయలేం కాబట్టి నేను ఈ విధంగా చూపిస్తున్నాను. యాక్చువల్గా ఈ రెండింటికి మధ్య 90 degrees యాంగిల్ ఉంటుంది, ఈ రెండింటికి మధ్య కూడా 90 degrees యాంగిలే ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద 3-dimensional జామెట్రీ. మరి 3-dimensional జామెట్రీలో చాలా పాయింట్స్ మనం నేర్చుకోవాల్సి ఉంది. ఆ పాయింట్స్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. 1 by 1 చూడండి. ఫస్ట్ మీ అందరికీ కూడా ఎక్స్ వై జెడ్ మ్యూచువల్గా పర్పెండిక్యులర్ అనేది అర్థమైందా? ఎలా ఉంటాయి అనేది మీకు ఇమాజినేషన్ అర్థమైంది కదా అందరికీ కూడా? మీరు అనుకోవచ్చు ఇక్కడ పర్పెండిక్యులర్ ఇక్కడ కనిపించదు చూడండి మీకు ఇక్కడ, ఎందుకంటే మనము డ్రా చేయడం 2 dimension కాబట్టి ఎగ్జాక్ట్గా కనిపించదు. నేను మీకు ఇందాక చూపించిన ఫోటోని గమనించండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. రైట్ నో? సో నౌ ఇక్కడ ఎన్ని యాక్సిస్ ఉన్నాయో చెప్తారా ఎవరైనా? ఎన్ని యాక్సిస్, ఎన్ని అక్షాలు ఉన్నాయి ఇక్కడ? ఎన్ని అక్షాలు ఉన్నాయమ్మా ఇక్కడ మనకి? 3 axes ఆర్ దేర్. వాట్ ఆర్ దే? ఎక్స్ యాక్సిస్, Y axis, Z. yes ma'am. So we have 3 axes కదా. సో 2-dimensional లో అయితే మనకి ఓన్లీ 2 axes ఉన్నాయి, రెండే ఉన్నాయి యాక్సెస్. కానీ ఇక్కడ మాత్రం మనకి 3 axes ఉన్నాయన్నమాట. ఓకేమా? యాక్సెస్ ఏమేమి చెప్తారా? XYZ మ్యామ్. ఎస్ మా, XYZ కదా. ఎక్స్ యాక్సిస్ కి ఈక్వేషన్ అంటే ఏం చెప్తారు మామూలుగా? ఓకే మా, మనం 2-dimensional జామెట్రీలో అయితే y=0 అని చెప్పి స్టాప్ చేసేవాళ్ళం, ఎందుకంటే అక్కడ కాంప్యూటర్స్ రెండే కదా, ఎక్స్ వై రెండే ఉన్నాయి కాబట్టి మనకు ఎక్స్ యాక్సిస్ అంటే y0 అయిపోతుంది, వై యాక్సిస్ అంటే x0 అవుతుంది. కానీ 3-dimensional జామెట్రీలో మనకి 3 యాక్సిస్లు ఉన్నాయి కాబట్టి ఎక్స్ యాక్సిస్ అంటే y=0 ఒకటి, నెక్స్ట్ z=0. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో మనం ఇప్పుడు టర్న్ అప్ అయిపోయినాము, హయ్యర్ స్టడీస్ కాబట్టి 2-dimensional ఉండదు మనకి,
3 డైమెన్షనలే ఉంటుంది. మనం 2 డైమెన్షనల్‌లో అయితే జస్ట్ మనము y = 0 అని రాస్తాం సరిపోయింది. కానీ 3 డైమెన్షనల్‌లో మనం ఏదైనా ఒక పాయింట్‌ని ఇండికేట్ చేయాలి x యాక్సిస్ మీద అంటే y 0 అవుతుంది, z కూడా 0నే అవుతుంది. మరి y యాక్సిస్‌కి చెప్పండి. x = 0, z = 0 మ్యామ్. That's all. So don't forget, ma. So these are very important fundamentals to all of you. Okay, ma. What about z axis? X is equal to 0, y is equal to 0. That's all. X is equal to 0 and y is equal to 0. సో ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు ఇలా రాస్తాం, వైకి జెడ్కి. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పాయింట్ని మనం ఇండికేట్ చేయాలి అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ అనుకోండి, ఇక్కడ ఉంది అనుకోండి ఒక పాయింట్. ఈ పాయింట్ ఇక్కడ 1, 2, 3 ఇలా ఉంది. ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను, అంటే ఇవి డిస్టెన్సెస్ అనమాట. ఈ పాయింట్కి కోఆర్డినేట్స్ చెప్తారా ఎవరైనా? ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్కి నిరూపకాలు చెప్తారా ఎవరైనా? ఈ పాయింట్ అన్నప్పుడు 4 దగ్గర ఉంది కాబట్టి 4 రాస్తామా. వెరీ సింపుల్. ఎందుకు ఆలోచిస్తున్నారు? 4 దగ్గర ఉంది కాబట్టి 4 అని రాస్తున్నా. ఇది ఎక్కడుంది? ఎక్స్ యాక్సిస్. చెప్పండి. స్క్రీన్ కనపడట్లేదు మేడం. కనిపించడం లేదు మ్యామ్. అవునా? అరే ఓ మ్యామ్. ఒక్క నిమిషం. ఎప్పటి నుంచి కనిపించట్లేదు? ఇంతకు ముందు నుంచే మేడం. ఇంతకు ముందు ఎవరో వాట్సాప్ లో ఫోటో పెట్టినారా అంటే కనపడుతుందా అంటే కనపడినారన్నారు మేడం. అప్పటి నుండి ఇంకేమనలేదు మేడం. ఫోటో పెట్టప్పుడు ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుంది మేడం. అట్లా కనిపించకపోతే మీరు ఇమ్మీడియట్గా చెప్పండమ్మా, ఎందుకంటే మీకు కనిపిస్తుంది అనుకోనే నేను చెప్తూ ఉంటాను. ఓకే రైట్ మా. సో అక్కడ ఏదో ఒక చిన్న మిస్ అయింది. షేరింగ్ యువర్ స్క్రీన్. ఈ రికార్డింగ్ని చూపించట్లేదు. ఓకే, మన మధ్యలో వేరే పేజ్ తీసేసరికి ఇవన్నీ కూడా ఏదో ప్రాబ్లం అయినట్టుంది మా. ఓకే రైట్ మా, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి. సో ఎక్స్ యాక్సిస్ వచ్చేసి y is equal to 0, z is equal to 0. y యాక్సిస్ అన్నప్పుడు ఇలా ఉంది కదా. ఇప్పుడు నేను పాయింట్ చూపిస్తున్నాను. ఈ పాయింట్కి కోఆర్డినేట్స్ చెప్పండి ఏమవుతాయి అనేది. ఇక్కడ 4 ఉంది, ఓకేనా? ఇక్కడ చెప్పండి మా, 4 ఉంది కదా. నెక్స్ట్ ఏంటి ఇక్కడ? 0, 0. నువ్వు అర్థమైందా? ఇక్కడ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? ఫస్ట్ చెప్పండి నాకు. స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఎక్స్ యాక్సిస్కి ఇందాక మీరు చెప్పారు కదమ్మా, ఎక్స్ యాక్సిస్కి, వై యాక్సిస్కి, జెడ్ యాక్సిస్కి మనకి ఏ విధంగా ఈక్వేషన్స్ అనేది అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఓకేమా, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ కదా, 4 ఉంది. నెక్స్ట్ ఈ రెండు కూడా మనకి ఏమవుతాయేమో 0, 0. ఎందుకంటే ఆన్ ఎక్స్ యాక్సిస్ y is equal to 0 అండ్ z is also equals to 0. కాబట్టి ఈ పాయింట్కి మనకి 4, 0, 0 అవుతాయి. ఇస్ ఇట్ క్లియర్ మా? Yes, ma'am. ఓకేనా? సో ఇన్ ద సిమిలర్ మేనర్ ఇఫ్ యూ టేక్ ఎనీ పాయింట్ ఆన్ వై యాక్సిస్ మీద ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5 ఉంది, ఈ పాయింట్ చెప్పండి అంటున్నా. ఈ పాయింట్ చెప్పండి అంటే ఎలా చెప్తారు చెప్పండి? వై యాక్సిస్ మీద 0, వెరీ గుడ్ మా. 0, 5, 0. రైట్, గుడ్ మా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నెగిటివ్ జెడ్ యాక్సిస్ ఇటువైపు ఎక్కడో అటువైపు ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంటుంది నెగిటివ్. -4 ఉందనుకోండి. ఓకే, జెడ్ యాక్సిసే కనిపిస్తుంది కాబట్టి 7 ఉంది అనుకోండి మా. 7 అనేది ఇక్కడ ఈ డిస్టెన్స్ అనమాట, ఆరిజిన్ నుంచి డిస్టెన్స్. ఇప్పుడు ఈ పాయింట్ చెప్పండి, ఈ పాయింట్కి కోఆర్డినేట్స్ చెప్పండి. 0, 0, 7. ఓకేనా? 0, 0, 7. సో this is about the position of the point అనమాట. ఇక్కడ 0, 0, 7 అంటే మీనింగ్ ఏంటి? ఆన్ z యాక్సిస్ x is 0, y is also equals to 0. x 0నే అవుతుంది, y కూడా మనకి 0నే అవుతుంది. ఓకేనా? రైట్ మా. నౌ see here, ఇక్కడ మనకి
అలాంగ్ విత్ ద యాక్సెస్ మనకి ప్లేన్స్ కూడా మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి. ఏం ఆ ప్లేన్స్ అంటే XY ప్లేన్, ఓకే, అలానే YZ ప్లేన్, అలానే ZX ప్లేన్. మీకు ఇక్కడ XY ప్లేన్ అంటే అర్థం ఏంటమా అంటే ఇక్కడ చూడండి బ్యాక్. ఓకే, XY ప్లేన్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ X యాక్సిస్ ఉంది, ఇక్కడ Y యాక్సిస్ ఉంది కదా. ఈ ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటామా అంటే XY ప్లేన్ అని అంటాం. ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ని మనం ఏమంటామా XY ప్లేన్ అని అంటాం. మరి ఈ XY ప్లేన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇన్ XY ప్లేన్ Z అనేది ఉండదు, కాబట్టి Z ఈజ్ ఈక్వల్ టు 0 అని అంటాం. సో ఈ ప్లేన్ని మనం ఏమంటామా XY ప్లేన్ అని అంటాము. ఈ ప్లేస్ అంతా ఉంది కదా, ఇదంతా కూడా. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ది XY ప్లేన్ అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ XY ప్లేన్ ఈజ్ Z ఈజ్ ఈక్వల్ టు 0. అలానే YZ కలిసి ఉండేటువంటి ఈ ప్లేన్ ఉంది కదా, ఈ తలం, ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ని మనం ఏమంటాము అంటే YZ ప్లేన్ అని అంటాం. ఇన్ ద సిమిలర్ మేనర్ XZ, ఈ రెండు కలిసి ఉన్నటువంటి ఈ ప్లేస్ని మనం ఏమంటామా అంటే XZ ప్లేన్ అని అంటాం. ఇప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పండి ఇక్కడ. సో ప్లేన్స్ ఏమో XY ప్లేన్ అంటున్నాం, అలానే YZ ప్లేన్ అంటున్నాం, ZX ప్లేన్ అంటున్నాం. ఇప్పుడు ఈ XY ప్లేన్ యొక్క ఈక్వేషన్ ఏంటి అని అడిగారనుకోండి, దెన్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్ Z ఈజ్ ఈక్వల్ టు 0. XY, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్త, ఎందుకంటే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ఫండమెంటల్స్ అన్నీ గుర్తుంటేనే మీరు ఈజీగా చేయగలరు. ఓకేనా. సో రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్. 2 డైమెన్షనల్ జామెట్రీది ఒక్కసారి మనం రివైజ్ చేసుకొని మనము 3 డైమెన్షనల్ జామెట్రీ చదివితే కన్ఫ్యూజన్ ఉండదు అనమాట మెయిన్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ XY ప్లేన్ ఈక్వేషన్ ఏంటి, Z ఈజ్ ఈక్వల్ టు 0 చెప్తా. నెక్స్ట్ వచ్చేసి YZ ప్లేన్ ఈక్వేషన్ చెప్పండి. YZ ప్లేన్ ఈక్వేషన్ X is equal to 0. Very good. What about the ZX plane? ZX plane की equation అంటే Y is equal to 0. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మామూలుగా 2 డైమెన్షనల్ జామెట్రీలో అయితే X is equal to 0 అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది చెప్పండి? Y యాక్సిస్. వెరీ గుడ్ మా, Y యాక్సిస్. ఇప్పుడు నాకు ఇంకొక పాయింట్ మీరు చెప్పండి, Y యాక్సిస్ అనేది లైనా ప్లేనా? లైన్. వెరీ గుడ్. సో X ఈజ్ ఈక్వల్ టు 0 అనేది 2 డైమెన్షనల్లో అయితే, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పాయింట్ ఇదే అనమాట. 2 డైమెన్షనల్లో అయితే X ఈజ్ ఈక్వల్ టు 2, ఇందాక నేను మీకు చూపించాను కదా, X ఈజ్ ఈక్వల్ టు 2, Y ఈజ్ ఈక్వల్ టు 4, ఇవన్నీ కూడా 2 డైమెన్షనల్ జామెట్రీలో అయితే లైన్స్నే ఇండికేట్ చేస్తాయి. కానీ ఇన్ 3 డైమెన్షనల్ జామెట్రీ Z ఈజ్ ఈక్వల్ టు 0 అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? X ఈజ్ ఈక్వల్ టు 0. పోనీ X ఈజ్ ఈక్వల్ టు 0 దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఇక్కడ ఒక ప్లేన్ని ఇండికేట్ చేస్తుంది. అర్థమైందా? ఒక ప్లేన్ని ఇండికేట్ చేస్తుంది. 3 డైమెన్షనల్ జామెట్రీలో లైన్ అంటే నెక్స్ట్ యూనిట్లో మనకి డీటెయిల్గా తెలుసుకుంటామా ఏమి లైన్ అనేది. ఓకేనా. సో ప్రజెంట్కి అయితే మీరు ప్లేన్ అన్న ఇక్కడ X ఈజ్ ఈక్వల్ టు 0 అనేది 2 డైమెన్షనల్లో అయితే లైన్ కానీ 3 డైమెన్షనల్ జామెట్రీలో మాత్రం X ఈజ్ ఈక్వల్ టు 0 ఇండికేట్స్ ద ప్లేన్. అదేవిధంగా X ఈజ్ ఈక్వల్ టు 4, Y ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇవన్నీ కూడా దేన్ని ఇండికేట్ చేస్తాయమ్మా అంటే ఆల్ దీస్ ఇండికేట్స్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్స్, నాట్ లైన్స్. ఇన్ 2 డైమెన్షనల్లో అయితే లైన్, ఇంకా ఇది మర్చిపోవాలి. ఇంకా 3 డైమెన్షనల్లో మాత్రం X ఈజ్ ఈక్వల్ టు 0, Y ఈజ్ ఈక్వల్ టు 0, ఇవన్నీ కూడా మనకు ప్లేన్స్ని ఇండికేట్ చేస్తాయి. దే ఇండికేట్ ది ప్లేన్స్ అనమాట. ఓకేనా, గుర్తుంటుందా? కన్ఫ్యూజన్ ఏముంటుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 3 డైమెన్షనల్ జామెట్రీని మనం ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు, ఇది మీకు ఐడియా ఉండాలి. మనకు 2 డైమెన్షనల్ జామెట్రీ అంటే మనము ఎన్ని పార్ట్స్ చెప్పామా? 4 పార్ట్స్ చెప్పాం కదా, 4 భాగాలు. మరి మీరు గెస్ చేయండి, 3 డైమెన్షనల్ జామెట్రీని మనం ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు? 2 డైమెన్షనల్ జామెట్రీ అయితే మనము 4 పార్ట్స్గా డివైడ్ చేసినాం. ఎలాగా? XY అని, అవునా, X డాష్ Y అని, XY డాష్ అని, X డాష్ Y డాష్ అంటే నెగిటివ్ సైడ్స్ కదమ్మా Y డాష్ అంటే. ఇప్పుడు ఇది 2 డైమెన్షనల్ మా. 3 డైమెన్షనల్ జామెట్రీ అయితే మనం ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు? హౌ మెనీ పార్ట్స్? ఎనీబడి? ఓకే రైట్ మా. మన సింపుల్ మా, X ఉంది, Y ఉంది, Z ఉంది. థింక్ చేద్దాం. ఇప్పుడు X, Y 2 ఉన్నప్పుడు మనం ఇలా డివైడ్ చేస్తూ వచ్చాం కదా.
ఇప్పుడు మన దగ్గర 3 యాక్సెస్ ఉన్నాయేమో, ఎక్స్ ఉంది, వై ఉంది, జెడ్ ఉంది. కాబట్టి ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఎక్స్, వై, జెడ్ అంటే అన్ని ప్లస్లే. ఎక్స్ ప్లస్సే, వై ప్లస్సే, జెడ్ కూడా ప్లస్సే. ఇది ఫస్ట్ పార్ట్. ఇప్పుడు దీని ఆధారంగా మీరు సెకండ్ పార్ట్ ఏముంటుందో చెప్పండి. ఎగ్జాక్ట్గా లేకపోయినా అటు ఇటు అయినా పర్వాలేదు, వరుసగా చెప్పాలి అని రూల్ ఏం లేదు. ఫస్ట్ పార్ట్ అంటే ఎస్ మా, వెరీ గుడ్ మా. ఎక్స్ డాష్, ఓకే, YZ. వైజెడ్, ఓకే రైట్ మా. సో మనం దీన్ని ఎలా ఇండికేట్ చేస్తాం? మైనస్, ప్లస్, ప్లస్, వెరీ గుడ్. ఓకే, వాట్ అబౌట్ ద థర్డ్ పార్ట్ మా? X dash Z Y dash. ఎక్స్ డాష్, వై డాష్, జెడ్, ఓకే రైట్. సో మైనస్, మైనస్, ప్లస్, ఓకే రైట్. ఇంకా Z Y dash X. X Y dash Z. ఎక్స్, వై డాష్, జెడ్, ఓకే రైట్. ఇది కూడా కరెక్టే. ఓకే, దీన్ని ఏమంటాం? ప్లస్, మైనస్, ప్లస్, ఓకే రైట్ మా. ఇంకా ఓకే రైట్ మా, చెప్పండి. ఇంకా పాసిబిలిటీస్ చెప్పండి. Z X Y. జెడ్ ఎక్స్ వై ఆల్రెడీ అయిపోయింది. Z-Y-Z-Y. ఎక్స్ డాష్, వై డాష్, జెడ్ డాష్, ఓకే మా. ఇది కూడా ఒక పార్ట్ కదా, మైనస్, 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 రైట్ మా. ఇంకా ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? No ma'am. ఇంకేం లేవా? X, Y dash, Z dash ఉంది మేడం. X, Y dash, Z dash. ఎక్స్, వై డాష్, జెడ్ డాష్ అంటే ప్లస్, మైనస్, మైనస్, ఓకే రైట్ మా, గుడ్. ఇంకా ఇంతేనా? స్టాపా? ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇది చెప్పలేదు అనుకుంటా. ఎక్స్ డాష్, వై, జెడ్ డాష్ చెప్పారా? Yes ma'am. No ma'am. నో కదా, ఇది కూడా ఉన్నట్టే కదా. ఏమి ఈ పార్ట్ని ఏమంటాం? ఎక్స్ మైనస్, ప్లస్, మైనస్, ఓకే మా. ఇంకా Minus. ఎస్ మా. ఇంకా ఇంకొక పార్ట్ ఉంది మా, అదొక్కటి మీరు ఐడెంటిఫై చేయగలిగితే. Y, X dash, Z dash అని. ఏమా? జెడ్ డాష్, ఓకే, ఇది కరెక్టే. జెడ్ డాష్, ఓకే. ఇప్పుడు ఇవి రెండు చూడండి. ఎక్స్, వై డాష్, జెడ్ డాష్ లేదా? ఉంది కదా, ఆల్రెడీ ఉంది కదా. ఎక్స్, వై డాష్, జెడ్ డాష్ ఉంది. ఓకే, ఇంకా మీరు ఇలా కన్ఫ్యూజ్ కాకూడదు అంటే సింపుల్ టెక్నిక్ చెప్పనా నేను. మనకు 2 డైమెన్షనల్ జామెట్రీ మీ అందరికీ తెలుసు కదా. ఎక్స్ వై, తర్వాత వచ్చేది ఎక్స్ డాష్ వై కదా, నెక్స్ట్ ఎక్స్ డాష్ వై డాష్, అవునా, తర్వాత వచ్చేది ఎక్స్ వై డాష్. ఇది మనకు 2 డైమెన్షనల్ జామెట్రీలో. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ కన్ఫ్యూజన్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం ఎందుకు అంటే, మీరు సేమ్ ఇంకొక సెట్ రాసేయండి. సేమ్ ఫస్ట్ సెట్, ఇది సెకండ్ సెట్ అనమాట. రాశాక ఇందులో అంతా జెడ్ రాయండి, ఇందులో అంతా జెడ్ డాష్ రాయండి. మీకు అప్పుడు ఎక్కడా మిస్ అయ్యే ఛాన్సే ఉండదన్నమాట. ఇంతకంటే వేరే ఏమీ రావన్నమాట. కావాలంటే చెక్ చేసుకోండి. మనం ఇక్కడ ఏది మిస్ చేస్తాము ఇప్పుడు కనిపెట్టగలరా ఎవరన్నా? X dash. ఎక్స్ వై జెడ్ డాష్ మిస్ చేసాం కదా మనము. ఎక్స్ వై జెడ్ డాష్ ఇది మిస్ చేసామన్నమాట. ఓకే రైట్ మా. సో ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నటువంటి పాయింట్ ఏంటి అంటే, 3 డైమెన్షనల్ జామెట్రీ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ పార్ట్స్ మా? 8 పార్ట్స్, రైట్. సో 3 డైమెన్షనల్ జామెట్రీని మనము 8 పార్ట్స్గా మనం డివైడ్ చేయొచ్చు. ఈచ్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ అన్ ఆక్టెంట్ అని అంటాం. ఒక్కొక్క పార్ట్ని మనం ఏమని చెప్తాం ఇక్కడ? ఏ పేరుతో పిలుస్తాం ఇక్కడ? ఆక్టెంట్ అని అంటాం. తెలుగులో మనం దీన్ని ఏమంటామంటే అష్టకము అని అంటాం. అక్కడ పాదము అన్నాను కదా, మీకు గుర్తు తెచ్చుకుంటారని తెలుగులో చెప్తున్నాను. సో 3 డైమెన్షనల్ జామెట్రీ ఈస్ డివైడెడ్ ఇంటూ 8 పార్ట్స్. సో ఈచ్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ ది ఆక్టెంట్, అష్టకము అని అంటాం. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ది ఇంట్రొడక్షన్ ఆఫ్ ది 3 డైమెన్షనల్ జామెట్రీ. So once again we will revise in 2 dimensional geometry the entire geometry is divided into 4 parts. Each part is known as the octant. So in 3 dimensional geometry the entire system is divided into 8 parts. Each part is known as an octant. Now can you tell me
what is the equation of x-axis in three-dimensional geometry? ఇంకా two-dimensional పక్కన పెట్టేద్దాం ఇంకా. What is the equation of x-axis? Tell me. So you should not forget this one, ma. What is the equation of x-axis in three-dimensional geometry? Anybody unmute yourself and please tell. We will close the session y in equal 2 to minutes. 0, z equal to 0 Yes, అని ma. మేడం. Y equal to 0, z is equal to 0. So you have to remember both. X axis అంటే ఇవి రెండు మీకు గుర్తు రావాలి మనం ప్రాబ్లం చేసేటప్పుడు. Now tell me what about the y axis? Y axis కి చెప్పండి. X is equal to 0, Z is equal to 0. X is equal to 0 and z is equal to 0, right ma? What about the z axis? X is equal to 0, Equal to Y is 0, equal y to 0. equal to Y 0. equal to 0. Okay, right ma. Now what about the planes ma? XY plane. What is the equation of the XY plane? Z plane. Z is equal to Z is 0. equal to 0. What about the YZ plane? X is equal to 0. Right. What about the XZ plane? Y is equal to Y 0. is equal to Y 0. is equal to 0. Now tell me, in two-dimensional geometry, x is equal to 2 indicates what? In two-dimensional geometry లో అంటే మర్చిపోమన్నారు కదా మేడం. Line. ఎస్ మా లైన్. ఇన్ two-dimensional geometry లో Line. అయితే ఇది లైన్. Now tell me, in three-dimensional geometry, y is equal to 7 indicates what? Plane. Plane. Don't forget, it is plane. So can you tell me what is the plane equation అంటే ఏమని చెప్పాను నేను ఇక్కడ? సో ఏదైనా ఒక సర్ఫేస్ తీసుకోవచ్చు, ఆ సర్ఫేస్లో ఏవైనా 2 పాయింట్స్ తీసుకోండి, ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయండి, ఈ జాయిన్ చేస్తే ఈ లైన్ కంప్లీట్గా సర్ఫేస్ మీదనే ఉంది అంటే దాన్ని మనం ఏమంటామో ప్లేన్ అని అంటాం. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ సాలిడ్ జామెట్రీ. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will discuss. సో అనదర్ ఇంపార్టెంట్ టాపిక్స్ మా, వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనే చెప్పాలి. డైరెక్షన్ రేషియోస్ మీరు ఆల్రెడీ చదివారు కానీ మర్చిపోయి ఉంటారు అంతే. డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఏ లైన్ మేడం ఆఫ్ ప్లేన్. PDF పెట్టండి మేడం. ఎస్ మా, మేడం నేను సెండ్ చేస్తాను. కంపల్సరీ పెట్టండి మేడం. యాక్చువల్గా పీపీటీ రెడీ చేయాల్సింది, ఎందుకంటే టైం మాకు చాలా తక్కువ ఉంది కదమ్మా, అందుకని కొంచెం టైం పడుతుంది పీపీటీ రెడీ చేయడానికి. నేను సెండ్ చేస్తాను మా, విత్ ఇన్ 1 or 2 daysలో నేను మీకు సెండ్ చేస్తాను. ఓకేనా? సో డెఫినెట్లీ ఐ విల్ సెండ్ మా, జస్ట్ గివ్ మీ సమ్ టైమ్, ఎందుకంటే మాకు చాలా తక్కువ టైం, ఆల్ ఆఫ్ సడన్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది కదా. డెఫినెట్లీ. ఓకే. సో డిఆర్స్ డీసీస్, ప్లేన్కి లైన్కి డిఆర్స్ అంటే ఏమి? డైరెక్షన్ రేషియోస్, డైరెక్షన్ కొసైన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మా. సో యూ షుడ్ రిమెంబర్. నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు మీరు వీలైతే కొన్ని బేసిక్ ఫార్ములాస్ ఉన్నాయి మనకి. ఏం ఆ ఫార్ములాస్ అంటే, 2 పాయింట్స్ ఉన్నాయనుకోండి మా, 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అలానే 2 పాయింట్స్ ఇచ్చారనుకోండి మిడ్ పాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మధ్య బిందువు అంటాం కదా. నెక్స్ట్ 2 పాయింట్స్ ఇచ్చారనుకోండి, ఆ లైన్ జాయిన్ చేస్తాం కదా, ఈ లైన్కి ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ అలానే ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి, ఈ ట్రయాంగిల్కి సెంట్రాయిడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ బేసిక్ డెఫినేషన్స్ మీరు ఆల్రెడీ ఫార్ములాస్ మీరు చదువుంటారు. 2 పాయింట్స్ ఇస్తే డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, మీరు ఆల్రెడీ 2 డైమెన్షన్లో చదివింటారు. మనం ఇప్పుడు 3 డైమెన్షన్లో 2 పాయింట్స్ ఉన్నప్పుడు డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి, మిడ్ పాయింట్కి ఫార్ములా ఏంటి, ఈక్వేషన్కి ఫార్ములా ఏంటి, సెంట్రాయిడ్కి ఫార్ములా ఏంటి అనేది. సో బేసిక్స్ మా ఇవన్నీ కూడా ఇన్ ద నెక్స్ట్ క్లాస్ మీన్స్ టుమారో ఓన్లీ. సో టుమారో we will discuss all this, right? Okay ma, thank you. ఓకే మేడం. Thank you ma. Right. థ్యాంక్ యూ మ్యామ్. Okay. Thank you ma.